ఈరోజు కొన్ని విత్తనాలు నాటుకునేది ఉండే. దానికోసం విత్తన శుద్ధి చేయడానికి ఆవు మూత్రంలో విత్తనాలను కొద్దిసేపు నానబెట్టి, నీడన ఆరబెట్టేసి, అప్పుడు మేము విత్తనం నాటుకున్నాము. అలా సోరకాయ, బీరకాయ, కాకరకాయ విత్తనాలు ఈరోజు నాటుకున్నాము. దాని తర్వాత మేము ఈరోజు పుల్లటి మజ్జిక, ఇంగువ కలిపి స్ప్రే చేసాము. ఫంగిసైడ్ లాగా యాక్ట్ చేస్తుంది. దాంతోపాటు కొన్ని న్యూట్రియంట్స్ చెట్లకు అందిస్తుందని చెప్పేసి ఒక 50 లీటర్ల చల్ల 50 లీటర్ల నీళ్లు కలిపి పెట్టుకున్న డ్రమ్లో అది 200 లీటర్స్ వాటర్కి కలిపేసి మొత్తం స్ప్రే చేసుకున్నాము. ఒక 200 గ్రామ్స్ ఇంగువ కలిపాము దానికి. సో అది బెండకి, మిర్చి, వంకాయ అండ్ నిన్న అలికిన మెంతులు ఏవైతే 3 డేస్ బ్యాక్ మొలకొచ్చాయో దాంట్లో కూడా డాంపింగ్ ఆఫ్ ఉంటుందని చెప్పేసి వాటికి కూడా కొంచెం ఎక్కువగా స్ప్రే చేయడం జరిగింది. పాత చెట్లు, కాకర అవన్నీ అన్నిటికీ మొత్తం కంప్లీట్ తోట మొత్తంకి స్ప్రే చేసాము. తర్వాత మేము మళ్ళీ ఎల్లుండి నెక్స్ట్ స్ప్రేకి ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఇది డీకంపోజర్ నెక్స్ట్ స్ప్రే చేయాలి, వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేయాలని చెప్పేసి బెల్లం ఒక 3 కిలోలు మంచిగా వాటర్లో కరగబెట్టేసుకొని దాన్ని ఒక 200 లీటర్స్ డ్రమ్లో ఈ నానబెట్టి కరిగించుకున్న బెల్లాన్ని పోసేసి వేస్ట్ డీకంపోజర్ బాటిల్ ఏదైతే కవచ్ ఇది ఉందో ఇది దాంట్లో కలిపేసి బాగా మిక్స్ చేసేసాము. ఒక 3 to 4 డేస్లో ఇది రెడీ అవుతుంది. ఇది పంటలపై మళ్ళీ పిచికారీ చేయడానికి, ఒక స్ప్రే చేయడానికి 4 డేస్ తర్వాత.